హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అండి. బీట్రూట్ రైస్ చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక కప్పు అన్నంని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 4-5 మిరియాలని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ని తొక్క తీసి తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. బీట్రూటు కాస్త మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అన్నంని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. మీరు కావాలంటే ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు, జీరా పొడిని కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అన్నంని హీట్ చేసుకోవాలండి. ఇలా బాగా హీట్ చేసుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడి బీట్రూట్ రైస్ రెడీ అండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.